నా కుటుంబ సభ్యులారా बीआरएस की कार के 4 पहिए और एक स्टीयरिंग कांग्रेस के पंजे से बिल्कुल अलग नहीं है। ये दोनों ही दल धर्म के आधार पर अपीजमेंट करते हैं, तुष्टीकरण करते हैं। इन दोनों ही पार्टियों ने करप्शन को बढ़ाया, इन दोनों ही पार्टियों ने परिवारवाद को बढ़ाया, इन दोनों ही पार्टियों के तुष्टीकरण को नई ऊंचाई पर पहुंचा दिया। ये दोनों पार्टियां जहां रही वहां कानून व्यवस्था चौपट हो गई। इन दोनों पार्टियों ने दलितों और बीसी समाज को धोखा दिया। साथियों, ये बीजेपी ही है जो सही मायने में आदिवासी समाज को, एसटी समाज को सशक्त कर रही है। बंजारा, गुमंतु और अर्धगुमंतु समाज के लिए पहली बार वेलफेयर बोर्ड केंद्र की बीजेपी सरकार ने ही बनाया है। बीजेपी की केंद्र सरकार का प्रयास है कि संत श्री सेवालाल जी महाराज के योगदान को याद रखा जाए। इसलिए 23 फरवरी से हमने संत श्री सेवालाल जी महाराज की 284वीं जयंती पर 1 साल का उत्सव शुरू किया है। ना कुटुंब सभ्युलारा बीआरएस కారు యొక్క చక్రము దాని ఒక స్టీరింగ్, దాని 4 చక్రాలు ఒక స్టీరింగ్, అదే విధంగా కాంగ్రెస్ యొక్క 5 వేళ్ళు ఉన్నటువంటి అరచేయి, ఈ రెండు వేరు కావు, ఈ రెండు ఒకటే. ఈ రెండు మతము ఆధారంగా బుద్ధగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఈ రెండు అవినీతిని పెంచాయి. ఈ రెండు కుటుంబ పరివారవాదం, కుటుంబవాదాన్ని పెంచుతూ వచ్చాయి. ఈ రెండు పార్టీలు బుద్ధగింపు రాజకీయాల్ని చేశాయి. ఈ రెండు పార్టీలు కలిసి శాంతి భద్రతల వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఈ రెండు పార్టీలు దళితులు, బీసీ సమాజానికి మోసం చేశాయి. ఈ బీజేపీ నిజంగా వాస్తవంగా ఆదివాసీ సమాజానికి, ఎస్టీ సమాజానికి బలోపేతం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బంజారా, సంచార జాతులు, అర్ధ సంచార జాతుల కోసము ఒక వెల్ఫేర్ బోర్డు మొట్టమొదటిసారి ఏర్పాటైంది. అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నంతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క ఆయన యొక్క యోగదానాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు 23 ఫిబ్రవరిని సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క 284వ జయంతి సందర్భంగా పూర్తి సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. నా కుటుంబ సభ్యులారా, मैं जनजातीय समाज का दुख दर्द सब कुछ समझता हूं। इसलिए बीजेपी जनजातीय समाज के लिए दिन रात काम कर रही है। ये बीजेपी की सरकार है, जनजातीय गौरव दिवस घोषित किया है। देश भर में आदिवासी सेनानियों के म्यूजियम बनाए जा रहे हैं। हैदराबाद में भी रामजी गौंड और कोमाराम भीम के शौर्य को दर्शाने वाला म्यूजियम बन रहा है। बीजेपी की केंद्र सरकार ने ही एसटी समाज के स्टूडेंट्स की स्कॉलरशिप बढ़ाई। समक्का, सारक्का, मेदाराम, जथारा और पूरा देश जाने, इसके लिए बीजेपी काम कर रही है। कुछ दिन पहले ही मैंने मुलुगु में समक्का सारक्का ट्राइबल यूनिवर्सिटी बनाने की भी घोषणा की है। నేను జనజాతీయ సముదాయము, వనవాసి సముదాయం యొక్క వేదనను, కష్టాలను
చాలా చక్కగా అర్థం చేసుకుంటాను. కాబట్టి భారతీయ జనతా పార్టీ జనజాతీయ సముదాయం, వనవాసీ సముదాయం కోసము పగలనక రాత్రనక పనిచేస్తోంది. బీజేపీ ప్రభుత్వమే జనజాతీయ గౌరవ దివస్ను ప్రకటించింది. దేశమంతటా ఉన్నటువంటి వనవాసీ స్వాతంత్ర సమరయోధుల కోసం మ్యూజియంని ఏర్పాటు చేసింది. హైదరాబాదులో కూడా రామ్జీ గోండ్, కొమరం భీముల యొక్క శౌర్యము, సాహసాన్ని తెలిపేటటువంటి మ్యూజియం తయారవుతోంది. బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వమే ఎస్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచింది. సమ్మక్క సారలక్కల మేడారం జాతర ఏదైతే ఉందో, ఈ జాతరను ప్రపంచమంతా, దేశమంతా తెలిసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కొన్ని రోజులకు ముందే నేను ములుగులో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, यहाँ मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे भी बीजेपी अच्छी तरह समझती है. इस अन्याय का अंत करने के लिए भारत सरकार संकल्पबद्ध है. एक कमेटी तेज गति से काम कर रही है. मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं. इसलिए मैं कहता हूं, सामाजिक न्यायम बीजेपी तोने साध्यम. నా కుటుంబ సభ్యులారా, మాదిగ సముదాయం పట్ల ఏ అన్యాయమైతే జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకున్నది, దానిని గుర్తించింది. ఈ అన్యాయానికి అంతం చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అన్యాయాన్ని తొలగించే విషయంలో కృత సంకల్పంతో ఉన్నది. మాదిగ సముదాయానికి సంబంధించినటువంటి ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టులో నడుస్తున్నది. ఈ కేసు బలంగా ఉండేందుకు మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. అందుకే నేను అంటాను, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం.